మా దృశ్యాలను వీక్షిస్తున్న ఎందరో మహానుభావులకి అందరికీ వందనాలు. మీకోసం మరొక పాత జ్ఞాపకాలతో మీ ముందుకు వచ్చానమాట. అదేమిటంటే ఒక రూపాయి నోటు గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఇదేనమాట రూపాయి నోటు. ఇది 1917 నవంబర్ 30వ తారీఖున మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో రిలీజ్ చేశారనమాట. అంటే సుమారు ఈ సంవత్సరం 2025 నాటికి ఈ రూపాయి నోటు పుట్టి సుమారు 108 సంవత్సరాలు అనమాట. చూడండి, మేమైతే 80s 90s ఆ జనరేషన్ లో ఉన్నాం కదా. అంటే అప్పటి కాలంలో ఈ రూపాయి నోటు నేను కూడా చాలా సార్లు ఎక్కువ సార్లు ఉపయోగించాను అనమాట. చూడండి, ఈ రూపాయి నోటు ఖర్చు తగ్గుల లావాదేవీల కారణం చేత ఏమో తెలియదు కానీ 1926 సంవత్సరం నాడు ముద్రల నోటు ఆపేశారు. మళ్ళీ తిరిగి 1940 1994 వరకు కూడా కొనసాగించారనమాట ఈ రూపాయి నోటు ముద్రలు ఉన్నటివి. తర్వాత ఈ మధ్య కాలంలోనే 2015 సంవత్సరం కూడా కొన్ని ముద్రలను అయితే స్టార్ట్ చేసి ఆపేశారు. కానీ ఇవి నోట్లు చలామణిలో ఉన్నట్టు కానీ లావాదేవీలు వాడినట్టుగా నాకు ఎక్కడ పెద్దగా కనిపించలేదు. అంటే ప్రస్తుతం అయితే ఈ నోట్ అయితే మన దగ్గర ఉంది. చూడండి, ఈ పాతకాలం నోటు, ఈ రూపాయి నోటు అప్పటి కాలంలో మేమైతే 80s 90s లో నేనైతే మా ఫ్రెండ్స్ తోటి ఇదే రూపాయి నోటుని మా ఊర్లో అల్లూరు అనమాట, అక్కడ వెంకటరామ థియేటర్, విజయమహల్ థియేటర్లు ఉంటే అప్పుడు కాలంలో సినిమా ధరలు చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. రూపాయితోనే మేము సినిమాకి వెళ్ళాం. అంటే రూపాయి అన్నమాట టికెట్. తర్వాత మళ్ళీ మా దగ్గర ఇంకొక రూపాయి ఉంటే అందరూ ముగ్గురు నలుగురు తినేవాళ్ళమాట. పావులకి 20 పైసలకి ఇట్లాగా మాకు తినేదానికి తినుబండాలు వచ్చాయనమాట. అట్లాగే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ ఇదే రూపాయి నోటిని 2 రోజులు ఖర్చు పెట్టుకునే వాళ్ళమే. అంటే అంత విలువగా ఉండేది. ఇప్పుడు మనకి ఒక 500 100 రూపాయలు ఎంత విలువగా అనిపిస్తుందో అప్పటి కాలంలో కూడా ఈ రూపాయి నోటు అంత విలువగా ఉండేది. సో ఈ రూపాయి నోటు ఎక్స్పీరియన్స్ అయితే నేను చాలా పొందాను అనమాట అప్పటి కాలంలో, అంటే 80s 90s లో. సో ఇటువంటి పాతకాలం రూపాయి నోటు మీ ఇంట్లో ఉన్న మీ పెద్దవాళ్ళు దీంతో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఏదైనా చెప్పినా, అలాగే 80s 90s వాళ్ళు కానీ పాతకాలం మనుషులు ఇటువంటి నోట్తో ఉన్న మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ నాకు కామెంట్లో తెలపండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక పాతకాలం నాటి జ్ఞాపకాలతో కానీ పాతకాలం నాటి వస్తువుతో కానీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ధన్యవాదాలు.